అండ్ ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఖర్చు పెట్టి తీసి అంటే మీరు అన్నారు పూరి గారు చాలా ఏం చెప్తారో అదే ఉంటుంది చాలా క్రిస్ప్గా అని. అలాగా చెప్పిన దానికి చేసిన దానికంటే కరెక్ట్ అంచనా కూడా లేకుండా ఒక లెక్క లేకుండా తీస్తూనే పోతుంటారు కొంతమంది మేకర్స్. అలాంటి వాళ్ళ విషయంలో ప్రొడ్యూసర్ ఎలాంటి కష్టాలు పడుతుంటాడు? నరకవరం వేస్తుంటాడు. ఎందుకురా బాబు వీటితో సినిమా తీస్తున్నాం అని ఫీల్ అవుతుంటాడు. బయటికి చెప్పలేడు. చెప్తే సినిమా ఏం వద్దా, ఏం ఫిట్టింగ్ వస్తుందా అని. జీవితంలో ఒక లెసన్ అది. ఫలానాడితో పని చేయకూడదు. ఒక 10 మందికి చెప్తాం, ఒరే మీరు పొరపాటు నా దగ్గరికి వెళ్ళమాకంటారా అని చెప్తాం. ఫ్లాప్ ఇట్లేము సార్, మన చేతిలో లేదుగా. కానీ గౌరవంతో సినిమా తీయాలి. వాడు క్లారిటీ లేదు, ఏ షాట్ ఎందుకు పెడుతున్నావో తెలియదు, తీసిందే తీస్తుంటారు సాయంత్రం దాకా. ఏ ఆర్టిస్ట్ని పెట్టాలో తెలీదు, ఎందుకు పెట్టాలో తెలియదు, కాస్ట్యూమ్స్ అంటే తెలీదు. అది సినిమా కాదు. అది ఊరికే జాక్పట్లో ఒక సినిమా తగిలి ఉంటుంది. మంచి 4 ఇంగ్లీష్ సినిమా చూసి ఫ్రేమ్లో పెడతాను. నేను బ్రహ్మాండంగా తీస్తాను సార్ సినిమా, మీకు తెలుసా? మీకు ప్రొడక్షన్ కాకుండా డైరెక్షన్ చేయాలని ఆలోచన చిచి లేదు? నాకు అంత ఓపిక లేదు. అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్. మనకి సరిపోని అవ్వరు అది. నేను ప్రొడక్షన్ నాకు 100 వ్యాపకాలు, 200 పనులు, 100 వ్యాపకాలు నాకు. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పౌల్ట్రీ చేస్తా, మా ఫీడ్ ఫ్యాక్టరీ పనులు చేస్తా, నేను సోలార్ ప్లాంట్లు పెడుతున్నా, మా సినిమాలు చేస్తా. నేను పెద్ద పిఆర్ని నేను. మీరు పూరి జగన్నాథ్ అంటే బాగా ఇష్టం అని చెప్తున్నారు. ఆయనకు ఒకసారి 50 లక్షలు పెట్టి యాస్ట్రే కొనిచ్చారంటే నిజమేనా? లైటర్ ఇచ్చా. లైటర్ ఇచ్చాను. లైటర్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే దాని ఎంత 50 lakhs 40 అంత. మళ్ళీ ఇప్పుడు ఎందుకు, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు పట్టుకున్నారు, వదిలేదు సార్ అవన్నీ మళ్ళీ. సో అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తుంటారు మీరు? అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తాను. ఒకటే ఇచ్చా సార్, ఇంకెవరికి ఇచ్చాను? దాన్ని ఇంకోలాగా ఉపయోగించవచ్చు గిఫ్ట్ అంటే గిఫ్ట్గా. అరే లైటర్ అంటే మనాడు దగ్గర ఎప్పుడు గుర్తుంటుంది, మనాడు 4 సినిమాలు తీస్తాడని ఇచ్చాం సార్. అంతే, దాచుకున్నాడు అంతే. దాని ఏముంది, డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతారు మరి? నేను అసలు పెట్టాను. 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తాయి నాకు. అట్లుంటేనే ఖర్చు పెడతాను. నేను ఎందుకు ఖర్చు పెడతాను? ఆ లెక్కతో నేను డబ్బుకు ఖర్చు పెట్టను, నేను ముందు తాగను, నేను కార్డ్స్ ఆడను, నేను ఏ తప్పు చేయను. నా క్యారెక్టర్ అది. నాకు సినిమా, నాకు సర్కిల్ తప్ప. అదే ఆ రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని. లేకపోతే నేను ఎందుకు పెడతాను? మీకు ఇస్తాను గిఫ్ట్, అదే గిఫ్ట్ మీకు ఇస్తానా అంటున్నా. పూరి జగన్నాథ్ అసిస్టెంట్కి ఇవ్వచ్చు, 100 మంది డైరెక్టర్కి ఇచ్చేయచ్చు. కానీ నేను పూరి జగన్నాథ్ అంటే అవతలాడికి కూడా మనం కమర్షియల్ లెక్కతో ఇచ్చారు. ఒక రకంగా మీరు అట్లా అనుకుంటే దానికి కమర్షియల్ అని పేరు పెడితే నేనేమన్నా. ఓకే, ఇప్పుడు త్రివిక్రమ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు అన్ని త్రివిక్రమ్ గారు రాస్తారని ఒక టాక్. ఎంతవరకు నిజం అది? మీరు దగ్గరగా చూశారు కాబట్టి. మరి ఇది నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు అస్సలు. నా దాంట్లో ఎడిటింగ్ ఉండదండి. కట్ చేస్తే మీరు వచ్చి హ్యాపీగా మా ఐ డ్రీమ్ మీద కేసు పెట్టచ్చుగా. మరి నా దగ్గర ఆ షూరిటీ ఉండదు. దీని వీడియోలో తీయమ్మా. దీన్ని వీడియోలో తీసి, ఎందుకంటే నాకు సేఫ్టీ కోసం నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు. ఇది వీడియో తీస్తూ ఉండండి అమ్మ, చెప్తాను. అది వీడియో ఆన్ చేసి పెట్టండి. అడగండి ఇప్పుడు. ఓకే, అదే పవన్ అంటే చాలామంది పబ్లిక్ టాక్, ఇండస్ట్రీ టాక్ ఏంటంటే కొంతమంది అంటే దాని క్లారిటీ కోసం అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ల వెనుక త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ ఉంటుంది అన్నది. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎప్పుడైనా కలిసారా? లేదు, కలవలేదు. త్రివిక్రమ్ గారిని ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. పని పాటాలేని తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి తప్పుడు జనం, అర్హత లేని జనం, అర్హత లేని నా కొడుకులు, అందరిని ద్రాక్ష పండు పుల్లన అనే వాళ్ళకి, ఇద్దరు స్నేహితుల మధ్య, ఇద్దరు మేధావుల మధ్య ఊరికే లేనిపోయిన మాటలు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చరిత్ర అని మీకు 100 సార్లు చెప్పా. పవన్ కళ్యాణ్ హీరో, ఆయన రూమ్లోకి వెళ్తే సినిమా డివిడీలు, వీడియో క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు ఉండవు, బుక్స్ ఉంటాయి, ఒక చరిత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఒకటి రాసిచ్చేవాడు నాకు తెలిసి ఇండియాలో పుట్టాడు కూడా. పవన్ కళ్యాణ్కి 10 మందికి రాసిస్తాడు. ఎవడెవడో పని పాట లేని ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి? త్రివిక్రమ్ రాసిస్తే పని చెప్తాడు అనుకుంటున్నారా? తప్పుడు మాటలు అవన్నీ, తప్పుడు నా కొడుకులు మాట్లాడే తప్పుడు మాటలు మీరు మమ్మల్ని అడగకూడదు. అట్లా పవన్ కళ్యాణ్ చూస్తే ఒక 2 రోజులు జర్నీ చేస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏందో, క్యాలిబర్ ఏందో, పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏందో, పవన్ కళ్యాణ్ అంటే ఏందో మీకు తెలుస్తుంది.
పబ్లిక్లో ఒపీనియన్ ఉంది కాబట్టి ఒపీనియన్ ఉంది కాబట్టి చెప్తున్నా మీకు. తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటకి మేము ఆన్సర్ చెప్పమని. పవన్ కళ్యాణ్ చెప్పాగా, పవన్ కళ్యాణ్ హీరో కాదు, అసలు హీరోయిజం రేపు 2019లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అట్లా ఒకరితో రాయించుకునే స్థాయి లేదా. ఆయన మెమరీ వేరు, ఆయన చరిత్ర వేరు, ఆయన ఐడియాలజీ వేరు. ఆయన రాబోయి ఊహించుకునేది వేరు. స్కాన్ చేస్తాడు ఆయన మనిషిని. ఎవడో రాసిస్తే పోయి మైకిల్ పెట్టి చదవడు ఆయన. గుడ్. అది బండ్ల గణేష్ గారి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఆయనలో ఉన్న మంచితనం ఏంటి, ఆయనలో ఉన్న మంచి గుణాలు ఏంటి? మీరు ఏం సార్ నన్ను ఎవరన్నా మంచి గుణాలంటే నాలో అన్ని మంచి గుణాలు అంటే నా చెడ్డ గుణాలు ఏదో మీకు తెలియాలి, కానీ నా దృష్టిలో నా అన్ని మంచి గుణాలు అనలైజ్ చేసుకుంటే తెలిసిపోద్దిగా. నా అన్ని మంచి గుణాలే. నాలో ఒక బ్యాడ్ ఏంది అంటే ప్రతి ఒక్కడిని ఎవడబడ్డాడు అన్న అన్న అంటుంటా. ఓకే, అనవసరం తర్వాత ఫీల్ అయ్యి ఈ జన్యులు ఎవడబడ్డాడు అన్న ఎందుకు అవుతాడు. అవును, అన్న అంటాను మన బండ్ల గణేష్ అన్నాన్ని పిలవడానికి అక్కడికి అర్హత ఉండాలని ఫీల్ అయ్యా.